హాయ్ హలో వెల్కమ్ టు మోనా శ్రీని ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో టుడే మన టాపిక్ వచ్చేసి పచ్చి శనగలతో వడలు ఎంత బాగుంటాయి అంటే ఎంత కలర్ఫుల్గా ఎంత ఈజీగా చేసేయచ్చు. అలాగే శనగల్లో మంచి ప్రోటీన్స్ మంచి పీచు పదార్థాలు ఉన్నాయి. సో వీటి శనగల గురించి చెప్పుకుంటూ ఈ తయారీ విధానం చేసేద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో తయారీ విధానం చూసేసుకుందామా. శనగల్ని నేను ఒక 6 అవర్స్ మీరు నానబెట్టుకోండి. నేనైతే 1 నైట్ నానబెట్టుకున్నాను. సో 6 అవర్స్ అయినా నానిపోతే దానిలో కల్లుప్పు వేసి మిక్సీ పెట్టుకున్నాను. సో మిక్సీలో ఎలాంటి వాటర్ అయితే వేయలేదు నాకు, ఎందుకంటే నానిపోయినాయి సరిపోతాయి. సో మీరు చూసి వేసుకోండి, సరిపోతే గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. సో అలా మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని దానిలో ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మనకి, అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం ఉల్లిపాయ అంతా కలిపి దానిలో కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి, ఎందుకంటే ఇది కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనకి త్వరగా డైజెషన్ అవడానికి జీలకర్ర వేసాను. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని దానిలో వడల్ని మనం చక్కగా చేత్తోనే జస్ట్ ఒక ఉండలా తీసుకుని చేత్తోని రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకుని వేసేసాను. రాదు అనుకునే వాళ్ళు ఒక పేపర్, ఆయిల్ పేపర్ లేకపోతే క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కాకపోతే మనం పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా ఉండాలి, తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. సో మన ప్రోటీన్స్, శనగల్లో ఉండే ప్రోటీన్స్ గురించి మాట్లాడుకుందాం. దానివల్ల లాభాలు ఏంటో, నాన్ వెజ్కి సమానమైన శనగలండి ఇవి. తింటే చాలా లాభాలు ఉంటాయి. వెజిటేరియన్స్ కంపల్సరీగా తినొచ్చండి ఇవి, ఎందుకంటే నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటాయి వెజిటేరియన్స్, నాన్ వెజ్ తినని వాళ్ళు. సో డెఫినెట్గా వీటిని తింటే చాలా ప్రోటీన్స్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. శనగల్లో ఇంకా పీచు పదార్థాలు ఉంటాయి, విటమిన్స్ ఉన్నాయి, ఇంకా చాలా కలిగి ఉన్నాయి వీటిని తినడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. మనం నాన్ వెజ్ తిన్నాని వాళ్ళకైతే చాలా బాగుంటాయి. సో మనం ఎప్పుడు చేసే శనగలతో మసాలా, ఇంకా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వడలు, దోశలు ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. సో మనం ఎప్పుడు ఇంట్లో పప్పులు వేయకపోతే, లేకపోతే పప్పు లేకపోతే ఇలా శనగలు ఒక 6 అవర్స్ నానబెట్టేసుకుని మనం మార్నింగ్ టిఫిన్ చేసే టైంలో వీటిని మిక్సీ వేసేసుకుని ఇలా వేసేసుకోవచ్చు. లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి పిల్లలకి చక్కగా ఇలా లో ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మాడిపోతాయి, లోపలంతా కుక్ అవ్వకుండా పిండిగా ఉంటుంది. సో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కుక్ అవుతే బాగుంటాయి. సో ఇలా చేసేసి చక్కగా పిల్లలకి సాస్ వేసి లేకపోతే ఇక మంచి చట్నీ వేసేసి వాళ్ళకి ఇష్టమైంది చేతికి ఇస్తే వాళ్ళు ఆడుకుంటే ఈజీగా తినేస్తారు. సో ఆయిల్ కూడా ఎక్కువ అయితే పీల్చలేదండి నేను వేస్తే. చూడండి ఎంత ఈజీగా చక్కగా. కాకపోతే కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకునేటప్పుడే మీకు ఒక 10 మినిట్స్ టైం పడుతుంది అంతేగాని. సో ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ పచ్చి శనగలతో వడలు, చెన్న వడ. సో దీన్ని చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ప్రోటీన్స్, పీచు పదార్థాలు, విటమిన్స్. సో చాలా లాభాలు ఉన్నాయండి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి మనం డిఫరెంట్గా. సో గాయ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన పచ్చి శనగల వడలు ఈజీ ప్రాసెస్లో చెప్పాను. ఇంకా డిఫరెంట్గా చేయొచ్చు. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గాయ్స్. సో ఫైనల్గా అయితే వడలు రెడీ అయిపోయినాయి. ఎమ్మి చట్నీతో నేనైతే తినేస్తున్నాను, మా పిల్లలు, నేను, మా హస్బెండ్ హ్యాపీగా తినేస్తున్నాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.